అడ్వైజ్ అయితే మన పేరెంట్స్కి ఇస్తారు సార్. వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేయనియండి. ఎర్న్ యూర్ రెస్పెక్ట్. ఇప్పుడు మీకు మీ పిల్లలు ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలని ఫోర్స్ చేయకండి. వాడికి ఇంట్రెస్ట్ ఉంటే చేయనియండి, లేదంటే వాడు ఏం చేయాలనిపిస్తే అది చేయనియండి. మట్టి పిసుకుంటా అంటే పిసుకొనియండి, క్లే పాట్స్ చేస్తాను చేయనియండి, మీలా కంటెంట్ క్రియేటర్ అయితే అంటే అవనియండి. టిల్ మన పొటెన్షియల్ ఎంత ఉందో మనం ఎక్స్ప్లోర్ చేయకపోతే తెలియదు. సో పేరెంట్స్ కూడా పిల్లలకి ఏం చేయాలనిపిస్తే అది చేయనియాలా. అలా చేస్తే వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. ఇది ఈజ్ ఇంపార్టెంట్ అండి. జస్ట్ ఐ డోంట్ నో, మా మదర్ కూడా నాకు సపోర్ట్ చేసింది కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. అంతే. నేను చాలా మంది కంప్లైంట్ ఇస్తుంటారు, ఏదో చేయాలనుకున్నా మా డాడీ మమ్మీ నాకు సపోర్ట్ చేయలేదు, హెల్ప్ చేయలేదు, ఇప్పుడు నేను లైఫ్లో ఎక్కడ కాలేకపోయినా ఏం చేయలేకపోయినా. ఎందుకు సరే, వాడు తక్కువ సంపాదిస్తాడు కావచ్చు కానీ హ్యాపీగా ఉంటాడు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. బికాజ్ ఆ డెసిషన్ లైఫ్ లాంగ్ తనతో ఉంటుంది. మనం అబ్బాయితో ఎన్ని రోజులు ఉంటాం, మనం 20 తర్వాత మనం పోతాం. వాడైతే లైఫ్ లాంగ్ దాంతో ఉండాలి కదా. సో వాడికి నచ్చిన అమ్మాయి, నచ్చిన పని. ఐ థింక్ దిస్ ఇస్ యాజ్ పేరెంట్స్ వీ షుడ్ డూ.